చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కుమారుని కూర్చున్నటువంటి సాక్ష్యము. యేసుక్రీస్తు ప్రభువారు మానవావతారుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కుమారుడైన దేవుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయన వలన